అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. మన శరీరము దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని ఆలయం. మన శరీరములు దేవుని మందిరములుగా మలచబడాలి అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన మన హృదయము అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుతూ మన హృదయము అనే సింహాసనం మీద ఎల్లప్పుడూ కూర్చొని మనతో సహవాసము చేయాలని ఆశపడుచున్నారు. ఆ స్వరము విని మన హృదయంలో చేర్చుకుంటే అనుదినము ఆయనతో కలిసి శరీర సంబంధమైన మరియు ఆత్మ సంబంధమైన భోజనం చేసే గొప్ప ధన్యతను పొందగలుగుతాం. ఆమెన్, హల్లెలూయా. 5,000 మంది పురుషులు ఆయన వద్దకు వచ్చినప్పుడు వారు దేవుని వాక్యము అనే ఆత్మ సంబంధమైన భోజనము చేశారు. తిరిగి వెళ్తున్నప్పుడు చేపలు, రొట్టెలు అనే శరీర సంబంధమైన భోజనము కూడా చేశారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ప్రభువా, మిమ్ములను మా హృదయంలో చేర్చుకొని అనుదినము మీతో కలిసి భోజనము చేయనట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మా శరీరాలు మీ ఆలయములు, మా హృదయము మీకు సింహాసనము. మా హృదయము అనే తలుపు తీసి మిమ్ములను ఆహ్వానిస్తున్నాము. మాతో ఉండండి, మాతో కలిసి జీవించండి, మాతో కలిసి భోజనం చేయండి. దేవా, నీకు వందనాలు. మా అనుదినహారం నేడు మాకు దయచేయమని నేర్పించిన ప్రభువా, అనుదినము మాకు అనుదినహారం ఇచ్చుచు మాతో కలిసి భోజనం చేస్తున్నందుకు దేవా, నీకు వందనాలు. అలాగే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని మీరు చెప్పిన ప్రకారంగా నీ వాక్యము అనేటువంటి ఆత్మ సంబంధమైన భోజనము కూడా మాకు పెడుతూ మాతో కలిసి భోజనం చేసి మమ్మల్ని దీవించుచున్న దేవా, మీకు వందనాలు. అనుదినము ప్రభువా, ఇటువంటి ధన్యతలో మేము నడుచుకున్నట్లుగాను నీ యొక్క ఆత్మ సంబంధమైన భోజనం చేస్తూ శరీర సంబంధమైన భోజనం చేస్తూ ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించినట్లుగా మమ్మల్ని దీవించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ఆత్మ మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.